కృష్ణా జలాల అంశంపై మాజీ సీఎం కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. కృష్ణా జలాల గురించి మాట్లాడే నైతిక, రాజకీయ హక్కు కేసీఆర్కు లేదని ఆయన స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవకతవకలు, స్కామ్ ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్ కృష్ణా జలాల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. ఈ రోజు నిర్వహించిన మీడియా చిట్చాట్లో బండి సంజయ్ పలు అంశాలపై స్పందించారు. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే కృష్ణా జలాల విషయంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయించారని తెలిపారు. తెలంగాణకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే ఆ సమావేశం జరగడానికి కృషి చేశానని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా బండి సంజయ్ స్పందించారు. కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష రాజకీయ స్థాయికి తగినదిగా లేదని అన్నారు. ప్రజాప్రతినిధులు మాట్లాడే భాష సంయమనంతో హుందాగా ఉండాలని సూచించారు. ఎవరినైనా కించపరిచే విధంగా మాట్లాడటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. సీఎం తన మాటలపై పునరాలోచన చేసుకోవాలని సూచించారు. హిందూ ధర్మం ప్రతి వ్యక్తి సుఖ సంతోషాలతో జీవించాలని బోధిస్తుందని పేర్కొన్న బండి సంజయ్ రాజకీయ విమర్శలు కూడా ఆ విలువలకు అనుగుణంగా ఉండాలని అన్నారు. గతంలో కేసీఆర్ మాట్లాడిన తీరును కూడా తాము ఖండించామని గుర్తు చేశారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు చివరికి ఆయనకే రాజకీయంగా నష్టం కలిగించే అవకాశం ఉందన్నారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను పూర్తిగా సాధించడంలో కేసీఆర్ విఫలమయ్యారని అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలకే ఒప్పందం చేసుకున్నారని, అసలు తెలంగాణకు రావాల్సిన 575 టీఎంసీల కోసం సరైన పోరాటం చేయలేదని విమర్శించారు. కృష్ణా జలాలపై కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై ఆధారాలతో సహా తానే ప్రజల ముందుకు తీసుకొచ్చానని బండి సంజయ్ తెలిపారు. ఈ అంశంపై అప్పట్లో బీజేపీ తరపున బలంగా పోరాడామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, స్కామ్ ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇప్పుడు కృష్ణా జలాల అంశాన్ని మరీ తెరపైకి తెస్తున్నారని అన్నారు. ఇదే సందర్భంలో మాజీ సీఎం వైఎస్ జగన్, కేసీఆర్ మధ్య జరిగిన ఒప్పందాలపై కూడా బండి సంజయ్ స్పందించారు. కృష్ణా జలాల విషయంలో ఇద్దరి మధ్య ఏవైనా అవగాహన ఒప్పందాలు జరిగాయా అనే విషయాన్ని ప్రజలకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై పూర్తి నిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ కుటుంబమే తెలంగాణకు పెద్ద సమస్యగా మారిందని బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారి పాలన వల్లే తెలంగాణ అనేక రంగాల్లో వెనుకబడిందని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే సాధ్యమని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే రాష్ట్రానికి నిజమైన ప్రయోజనం కలుగుతుందని అన్నారు. మొత్తంగా కృష్ణా జలాలు, కాళేశ్వరం ప్రాజెక్ట్, రాజకీయ భాష, రాష్ట్ర అభివృద్ధి వంటి అంశాలపై బండి సంజయ్ మీడియా చిట్చాట్లో విస్తృతంగా స్పందించారు.